అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పురోగతి లభించింది. దుండగులు వాడిన 2-వీలర్ ని ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాన్ని హైదరాబాద్ శివార్లలో చోరీ చేసినట్లుగా గుర్తించారు. చోరీ చేసిన వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడీ చేసి తిరిగి అదే వాహనంపై హైదరాబాద్కు చేరుకున్నారు దుండగులు. ట్రావెల్స్ ద్వారా రాయ్పూర్కు వెళ్లే ప్రయత్నంలో కాల్పులు జరిపి పోలీసుల నుంచి తప్పించుకుని బీదర్కు పారిపోయారు నిందితులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, బీదర్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. దుండగులకు వాడినటువంటి 2-వీలర్ వాహనాన్ని స్వాధీనించారు. ఎంబీబీఎస్ బస్టాండ్ లో పార్క్ చేసినటువంటి ఆ యొక్క 2-వీలర్ వాహనాన్ని ఎటకెలకైతే పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లో ఈ 2-వీలర్ ను చోరీ చేసి అటు నుంచి నేరుగా వాళ్ళు బీదర్ వరకు వెళ్లి దోపిడీకి పాల్పడే కాల్పులు జరిపి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపి నగదుతో దాదాపు ₹1 కోటి నగదుతో కూడా పారిపోయి 2-వీలర్ పై తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ చేరుకున్న తర్వాత కూడా రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా బస్టాండ్ లో 2-వీలర్ ను పార్క్ చేసి ఆ ప్రయత్నంలో వెళ్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక మేనేజర్ పైన కూడా కాల్పులు జరుపుకున్న పరిస్థితి. తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తప్పించుకొని బీదర్ చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ కోసం హైదరాబాద్ పోలీసుతో పాటు బీదర్ పోలీసులు తనిఖీలు చేసినప్పుడు కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు 10 టీంలు రంగంలో దిగి దర్యాప్తు ఇప్పటివరకు వాళ్ళ ఆర్థిక లభ్యం కాలేదు. కాకపోతే వాళ్ళు వినియోగించినటువంటి 2-వీలర్ వాహనాన్ని అయితే గుర్తించారు. వీళ్ళంతా కూడా బీహార్ వైపుగా పారిపోయినట్టుగా సమాచారం అంతా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ఆ 2-వీలర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ 2-వీలర్ పైనే హైదరాబాద్ లో చోరీ చేశారు. ఆ తర్వాత వాళ్ళు బీదర్కి వెళ్ళి అక్కడ కాల్పులు తెగబడి మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకొని కూడా మళ్ళీ కాల్పులు తెగబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ 2-వీలర్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుల కోసం తీవ్రంగా బీహార్ తో పాటు యూపీ ప్రాంతాల్లో మాత్రం తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.